నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వడ్ల కుప్పల వద్దే రైతుల మరణాలు, ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకత తప్పనిసరి, భూపాల్పల్లి ఎమ్మెల్యే జిఎస్ఆర్. మక్కల కొనుగోళ్లపై రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం, రేగొండలో రైతులతో రోడ్డెక్కిన గండ్ర వెంకటరమణారెడ్డి. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం దండగగా మారిందన్న మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ఆలస్యం, రైతుల ఇబ్బందులపై రాజకీయ విమర్శలు మరింత తీవ్రతరమయ్యాయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వం తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు ఎండ తీవ్రతను తట్టుకోలేక వడ్ల కుప్పల వద్దనే ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం కనిపించడం లేదని విమర్శించారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రైతులను నడి రోడ్డుపై నిలబెట్టి ఇబ్బందులకు గురి చేయడం, రైతు బంధు చెల్లింపులో జాప్యం, రుణమాఫీ అంశం ఇచ్చిన హామీల అమలు లోపం వంటి విషయాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ రైతుల పట్ల నిజమైన బాధ్యత ఉందా అని ప్రశ్నించారు. అదే సమయంలో గతంలోలా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మక్కలు, సన్ఫ్లవర్, శనగల కోసం కొనుగోలు కేంద్రాలను తక్షణం ప్రారంభించాలని, రైతులకు అవసరమైన గన్ని బ్యాగ్లు సమకూర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులు చెప్తున్న మాట 28 రోజులైంది వడ్లు పోసి, ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా ఇక్కడ కొనలేదు. పేరుకు కొనుగోలు కేంద్రం పెట్టింది తప్ప FAQ పేరిట, బి గ్రేడ్ పేరిట వడ్లు పట్టాలని, తాలు ఉన్నదని, కోతల పేరిట 2 కిలోలు ఎక్కువ పెట్టాలని రకరకాల నిబంధనల చేత మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మొక్కజొన్న రైతులకు గత 4 రోజుల నుంచి గన్ని బ్యాగులు లేవు, రైతులే సంచులు కొనుక్కొచ్చుకోవాలని చెప్పి మక్కలు పండించిన రైతులకు చెప్తా ఉన్నారు. సన్ఫ్లవర్ ఇటు చిన్నకోడూరులో, సిద్దిపేటలో 22 రోజుల కింద సన్ఫ్లవర్ పోస్తే 22 రోజుల నుంచి సన్ఫ్లవర్ కొనుగోలు ఆగిపోయింది. కొంటరా కొనరా చెప్పరు, ఎప్పటి నుంచి కొంటారో చెప్పరు. పాపం రైతులు 22 రోజుల నుంచి కూడా రోజు ఉదయాన్నే రావడం, సాయంత్రం వెళ్లడం, అంటే ఆ కుప్పల దగ్గర రైతులు కావలు గాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మరి ఇప్పటికైనా ఇంకా ఎంత ఉసురు పోసుకుంటారు? ఇంకెంతమంది రైతులు రోడ్ల మీదకి రావాలి? ఇంకెంతమంది రైతుల ప్రాణాలు పోవాలి? వడదెబ్బ తగిలి కుప్పల మీదనే రైతులు రాలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా రేవంత్ రెడ్డిలో కనికరం లేదు. మాటల్లో రేవంత్ రెడ్డి రైతు బిడ్డ అంటాడు. నువ్వు రైతు బిడ్డవైతే రైతులు ఇట్లా ఉసురు పోసుకుంటావా? నువ్వు రైతు బిడ్డవైతే రైతు బంధు ఎగ్గొడతావా? నువ్వు రైతు బిడ్డవైతే దేవుని మీద ఒట్టుబెట్టి రుణమాఫీ ఎగ్గొడతావా? నువ్వు రైతు బిడ్డవైతే ఎరువుల్ని ఈ రకంగా ఎరువుల కోసం రైతుల్ని ఇబ్బంది పెడతావా? నువ్వు డూప్లికేట్ రైతు బిడ్డ లెక్క కొడుతున్నావు. ఒరిజినల్ రైతు బిడ్డవైతే రైతుల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టవు. నువ్వు నిజంగా రైతు బిడ్డవైతే వెంటనే రివ్యూ చేయి, జిల్లాకు ఒక అధికారిని నియమించు, అధికారులకు ఆదేశాలు జారీ చేయి. గతంలో ఏ రకంగా సాఫీగా వడ్ల కొనుగోలు జరిగిందో ఇప్పుడు కూడా అదే పద్దతిలో యుద్ద ప్రాతిపదికన వడ్ల కొనుగోలును ప్రారంభించాలని, మక్కలకు అవసరమైన గన్నీ బ్యాగ్స్ ఇవ్వాలని, సన్ఫ్లవర్, జొన్నలు, శనగల కొనుగోలును వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా టేకుమట్ల మండలంలో కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం సందర్భంగా భూపాల్పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాఘవరెడ్డిపేట, వెల్లంపల్లి, టేకుమట్ల గ్రామాల్లో PACS మరియు IKP ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధర కొనుగోలు కేంద్రాల ద్వారానే లభిస్తుందని తెలిపారు. ధాన్యాన్ని సక్రమంగా ఆరబెట్టుకుని తేమ శాతం తగ్గిన తర్వాతే మార్కెట్ కి తరలించాలని రైతులకు సూచించారు. అలాగే తూకం విషయంలో ఎలాంటి లోపాలు జరగకుండా పారదర్శకతతో వ్యవహరించాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి రైతులకు న్యాయం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇదే సందర్భంగా టేకుమట్ల మండలంలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మొత్తం సుమారు 230 లక్షల నిధులతో పలు గ్రామాల్లో రోడ్లు, దేవాలయ నిర్మాణాలు, కాలనీ రోడ్లు మరియు రైతు మార్గాల అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. టేకుమట్ల మండలంలోని మల్లన్న గుట్టకు 50 లక్షలు, అదేవిధంగా వెల్శాల పొలాల పోయే దారి 80 లక్షలు,
ఇక్కడ బెర్షాల టు రామకృష్ణాపూర్ వి 20 లక్షలు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రేగొండ మండల కేంద్రంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన మక్కలను వెంటనే మద్దతు ధరకు కొనుగోలు చేసి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా రేగొండ ప్రధాన రహదారిపై రైతులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు. ఇంకా వరంగల్ వేదికగా ప్రకటించిన రైతు డిక్లరేషన్లపై ఆయన స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతుల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహిస్తున్న రైతు సదస్సుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో రైతులు మరియు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. మక్కలు కొనేటోళ్ళు లేడు, వడ్లు కొనుగోలు చేసినోళ్ళు లేడు. యూరియా బత్తాల కొరకు పొద్దుటి నుంచే రైతులు పోయి తెల్లందాక పొద్దున్నాక ఆడ కావాలి కాస్తేనే యూరియా బత్త దొరికింది. ఏదో యూరియా బత్త ఏదో ఇబ్బంది పడి పండితే కొనుగోలు చేసేటోళ్ళు లేడు. రైతు బంధు పైసలు ఏమైనా, రైతు భరోసా పైసలు ఎంత అన్న. తెలంగాణలో వ్యవసాయ పరిస్థితులపై రాజకీయ విమర్శలు మళ్లీ ముదురుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో వ్యవసాయాన్ని పండుగలా మార్చారని, రైతులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ఆదుకున్నారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల్లోనే వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలలో ఒక్కటిని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ కేవలం కాపీ చేసిందని, కానీ వాటిని సక్రమంగా అమలు చేయడంలో విఫలమైందని పేర్కొన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేయాలని, లేదంటే రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ మరింత ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. ఈరోజు ఏ ఒక్క హామీ కూడా కేవలం రైతులే కాదు, అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి డిక్లరేషన్లు ఏ ఒక్కటి కూడా అమలు కాకుండా మరి ఈ రోజు కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి కనువిప్పయ్యే విధంగా ఈ సదస్సు మరి నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా పార్టీ దగాబడ్డటువంటి ఈ తెలంగాణ రైతాంగానికి అండగా ఉండటమే కాకుండా రాబోయే 2 ఏళ్లలో ఖచ్చితంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా ఇప్పుడు విధ్వంసమైనటువంటి 2.5 ఏళ్లలో విధ్వంసమైనటువంటి తెలంగాణను పునర్నిర్మాణం కేసీఆర్ గారి నాయకత్వం చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతిపక్ష పార్టీగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యల పరిష్కారం కోసం మరి రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా, వారికి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా చేయాలి తప్ప ఈ పోటీ మేళాలు, పోటీ సదస్సులు, పోటీ సభలు పెట్టి ఈ రోజు ప్రజల్లో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి దీన్ని మరి తెలంగాణ రైతాంగం అంతా కూడా మరి తిప్పికొట్టే పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా ఇప్పటికైనా మరి పోటీ సదస్సులు, పోటీ మేళాలు కాదు, మీరు రైతులకు మేలు చేయాలని చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యకర్తగా, గులాబీ సైనికునిగా మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మే 5, 6, 7 తేదీల్లో నిర్వహించే మెగా రైతు మేళా నిర్వహణ ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి అధికారులను ఆదేశించారు. శనివారం హన్మకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కింద మే 4 నుండి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్న రైతు వారోత్సవాలలో భాగంగా ఈ నెల 5, 6, 7 తేదీల్లో జరగనున్న మెగా రైతు మేళా నిర్వహణ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించి మెగా రైతు మేళా నిర్వహణ ఏర్పాట్లు సమర్థ నిర్వహణకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మే 5, 6, 7 తేదీల్లో నిర్వహించే మెగా రైతు మేళా కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రైతులు హాజరవుతారని, కాబట్టి అధికారులు సమన్వయంతో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలని సూచించారు. నోడల్ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీలు మెగా రైతు మేళా కార్యక్రమం ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, డీసీపీ దార కవిత, ఆర్ఎన్బిఈ సురేష్ బాబు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆలేరు నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా వేదికపై జరిగిన ఘటన కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన సొంత ప్రభుత్వంపైనే బహిరంగ విమర్శలు చేయడం వివాదానికి దారితీసింది. కార్యక్రమంలో మాట్లాడిన మల్లన్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు అక్కడే ఉన్న కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలను ఆగ్రహానికి గురిచేశాయి. మల్లన్న వ్యాఖ్యలు కొనసాగుతుండగానే కొంతమంది కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజి మీదకు దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ ఉన్న పోలీసులు వెంటనే స్పందించి వారిని అడ్డుకున్నారు. వేదికపై తోపులాట జరుగుతుందేమోనన్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పే సూచనలు కనిపించడంతో మల్లన్న అక్కడి నుంచి తొందరగా వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటనతో కార్యక్రమం కొంతసేపు గందరగోళానికి గురైంది. ఇదిలా ఉండగా ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మరియు మల్లన్న మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారా లేక ఎమ్మెల్యే అనుచరులు కావాలనే ఉసిగొల్పారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దయచేసి ఎమ్మెల్సీ ఒక్క నిమిషం ఆగే మన మల్లన్న గారికి ఆయన రాని చెప్తుండే వచ్చి మర్చిపోతున్నాడు. అంటే 20% రాలేదు 80% అని ఆయన మాట్లాడుతున్నాడు. మల్లన్నకు మేము చేకొట్టాలి. బాబు బాబు నేను సూచనలు ఏం మాట్లాడాలనేది నేను మాట్లాడుతున్నా. ఇది టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదా? కనీస అవగాహన లేకపోతే ప్రభుత్వ కార్యక్రమం. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం రైతులను తీవ్రంగా ఆందోళనకు గురిచేసింది. 6 నెలల పాటు కష్టపడి పండించిన మొక్కజొన్న మరియు వరి పంటలు వర్షానికి తడిసి ముద్దవుతున్నాయి. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచిన ధాన్యం పూర్తిగా తడవడంతో రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆలస్యమవుతుండడం రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి రోజులు గడుపుతున్నారు. అయితే సరైన గిడ్డంగులు లేకపోవడం, తగిన రక్షణ చర్యలు లేకపోవడంతో వర్షానికి ధాన్యం నానిపోతోంది. మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించినప్పుడు అనేక అక్రమాలు తన దృష్టికి వచ్చాయని ఆరోపించారు. ముఖ్యంగా రికార్డుల్లో తప్పుడు వివరాలు నమోదు చేసి మందులను దుర్వినియోగం చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి పనితీరుపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే అధికారులు ఏమి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో నిర్లక్ష్యం అసలు సహించబోదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రజలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారదర్శకత, మెరుగైన సేవలు అందించాలని కోరుతున్నారు. అధికారులు స్పందించి పరిస్థితిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అధికారులు కూడా అజాగ్రత్త చేస్తారు, చేయాల్సిన పనులు కూడా చేయరు, తిప్పిస్తా అంటారు. సో కాగితం పెట్టి మెలగబెట్టి తిప్పిస్తా అంటారు. మరి కొంతమంది అధికారులకు దురద ఉంటుంది. అట్లాంటి వాళ్ళ దురద తీరాలంటే మన నోటి దురద కూడా మరి తీర్చాల్సి వస్తుంది. మరి చక్కగా ఉత్తగా చెప్పండి. మరి సీరియల్ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంది? మా డిఎంఏ గారు అవుతాడు. మరి ఎన్నో హాస్పిటల్ ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు, ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. ఆడ కూడా చూసిన చాలా మంది డాక్టర్లు ఉన్నారు. మరి ఆడ వైద్యమే చేయకపోతే దొంగలు నేను ఒక హాస్పిటల్ విజిట్ చేసిన, అది దొంగ రిజిస్టర్ల దొంగ పేషెంట్లు రాసింది. ఇవాళ 36 మంది పేషెంట్లను చూసామన్నారు. నేనేమన్నా అంటే ఆ పేషెంట్ ఏ ఊరోడు, ఆ మొబైల్ నెంబర్ ఎందుకు రాలే అన్న. రాయలేదు సార్. ఈ పేషెంట్ తోటి ఒకసారి నాకు మాట్లాడించండి అన్న. 36 మంది చూసినామంటారు, మందులు ఇచ్చినామంటారు, మన పేషెంట్ మొబైల్ నెంబర్ రాయారు. ఆ పేషెంట్ ఒకరితోటి నాకు మాట్లాడించమంటే మాట్లాడించారు. ఏమర్థమైంది? 36 రాసింది దొంగతనమే. ఆ 36 మంది పేరు మీద రాసిన మెడిసిన్స్ కూడా దొంగదారుల ప్రైవేట్ మెడికల్ షాప్ లో పోతారంటే
హన్మకొండ ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ వాజ్పేయి అన్నారు. శనివారం హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పెండింగ్ బిల్లులు, సర్జికల్ ఐటమ్స్, మెడిసిన్స్, ఆసుపత్రి నిర్వహణ, బడ్జెట్, ఆసుపత్రికి కావలసిన వనరులు తదితర అంశాలపై చర్చించారు. ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను, ఆసుపత్రి నిర్వహణ గురించి ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్పర్సన్ అయిన జిల్లా కలెక్టర్ కి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ వాజ్పేయి వైద్య సేవల నిమిత్తం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వచ్చే గర్భిణులు, ప్రసవం, ప్రసవానంతర వైద్య సేవలకు, చికిత్సకు వచ్చే వారికి నాణ్యమైన వైద్య సేవలను అందించాలన్నారు. ఆసుపత్రి నిర్వహణ బాగుండాలన్నారు. ఆసుపత్రిలో అన్ని మందులు అందుబాటులో ఉండాలన్నారు. ప్రధాన భవనానికి రంగులు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలన్నారు. వెయిటింగ్ హాల్ బిల్డింగ్ నిర్మాణ పనులు పూర్తి చేసుకుని సిద్ధమైతే పేషెంట్ సహాయకులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆరోగ్యశ్రీ కేసుల సంఖ్య పెరిగే విధంగా చూడాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, అడిషనల్ డిఎంఈ డాక్టర్ రాజలింగం, కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్య, ఐఎంఏ నుండి డాక్టర్ రాధిక, ఆసుపత్రి వైద్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో అడ్డగోలుగా ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులపై భారం మోపుతున్న విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఆమె మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి కట్టడి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం ఫీజుల నియంత్రణకు స్పష్టమైన మార్గదర్శకాలు, ఉత్తర్వులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఫీజుల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. విద్యను వ్యాపారంగా మార్చే చర్యలను అడ్డుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని పిలుపునిచ్చారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మున్సిపాలిటీ కేంద్రంలో నకిలీ ధృవపత్రాలు తయారు చేసిన లక్ష్మీ నరసింహ ప్రింటింగ్ ప్రెస్ పై రెవెన్యూ అధికారులు దాడి చేసి నకిలీ ధృవపత్రాలు గుట్టురట్టు చేశారు. ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తు ద్వారా శనివారం మండల తహసీల్దార్ ఎన్ జ్యోతి ఆదేశాల మేరకు ఆర్ఐ రజనీకాంత్ రెడ్డి, జీపీఓలు లక్ష్మీ నరసింహ ప్రింటింగ్ ప్రెస్ పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వివిధ శాఖలకు సంబంధించిన గవర్నమెంట్ డాక్టర్స్, సర్పంచ్లు, హెడ్ మాస్టర్లు, మ్యారేజ్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డులు, ఎస్ఎస్సీ మెమోలు తదితర నకిలీ ధృవపత్రాలకు సంబంధించిన ముద్రలు, రాయలసీమలోని వివిధ జిల్లాలకు సంబంధించిన ముద్రలు దొరికాయి. గట్టు మండలానికి సంబంధించిన ముద్రలు సుమారు 18 దొరికాయి. అలాగే కంప్యూటర్ ని ఓపెన్ చేయగా సుమారు 150కి పైగా వివిధ పత్రాలు నకిలీవి తయారు చేసినట్లు గుర్తించారు. కంప్యూటర్ సిపియును స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టడం మొదలుపెట్టారు. నమ్మదగిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు ఆర్ఐ తెలిపారు. ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ అన్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో మన మండల ఆర్ఐ గారు రజనీకాంత్ రెడ్డి గారు మన ఐజా టౌన్లో నకిలీ స్టాంపులు తయారు చేసి బోనఫైడ్, మ్యారేజ్ సర్టిఫికెట్స్, నకిలీ మన ముద్రలు తయారు చేసి దీనికి ఎస్ఎస్సి సర్టిఫికెట్లు, ఈ కళ్యాణ లక్ష్మి నకిలీ ధృవపత్రాలు ఇస్తున్నారు అని చెప్పేసి శ్రీలక్ష్మి నరసింహ ప్రింటింగ్ ప్రెస్ వారు దానికి సంబంధించిన నిర్వాహకుల మీద ఇచ్చిన దర్యాప్తు పిటిషన్ దరఖాస్తు మేరకు కేసు దర్యాప్తు ఎఫ్ఐఆర్ చేసి కేసు దర్యాప్తు చేయలేదు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్. నా పేరు రజనీకాంత్ రెడ్డి. నేను మహబూబాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ప్రజాప్రతినిధుల బాధ్యతలపై ప్రాముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావడం ఒక గొప్ప అవకాశమని, అది భగవంతుడు ఇచ్చిన వరం లాంటిదని పేర్కొన్నారు. అలాంటి అవకాశాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా ప్రజల సేవకు వినియోగించుకోవాలని సూచించారు. ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తే మన గురించి తరతరాలుగా గర్వంగా చెప్పుకునేలా నిలిచిపోతామని అన్నారు. అలాగే ప్రజల సమస్యలపై అధికారులను ప్రశ్నించడం, బాధ్యతాయుతంగా వ్యవహరించడం ప్రతి ప్రజాప్రతినిధి కర్తవ్యమని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు సభలో ఉన్న వారిని ఆలోచింపజేశాయి. ప్రజాసేవలో నిబద్ధత, పారదర్శకత ఎంత ముఖ్యమో ఆయన సందేశం ద్వారా తెలియజేశారు. ఇక్కడ కలెక్టర్ ఎస్పీ గారిని డైరెక్ట్ పోయి ఇంత స్లిప్ రాసి నేను సర్పంచ్ అంటే మీకు అపాయింట్మెంట్ ఖచ్చితంగా ఇస్తారు. మీరు సెక్రటరీ పోయి నేను సర్పంచ్ ని పలానా మంత్రి గారిని కలవాలి, పలానా మా డిపార్ట్మెంట్ సెక్రటరీని కలవాలి అని కనుక మీరు అంటే సెక్రటరియట్ కూడా మీ గౌరవం దొరుకుతుంది. ఆడ పాస్ ఇస్తారు, మిమ్మల్ని లోపల పంపిస్తారు. కానీ ఊరికనే
మనం ఎడమొఖం వేసుకొని ఊళ్ళోనే ఉండి ఊరు దాటకుండా ఇట్లాంటి మీటింగ్లకు వచ్చి ఎంత ముచ్చట్లు పెట్టి వీళ్ళకి చెప్పేటి వినకుండా ఆఫీసులు తిరగకుండా అధికారులు పరిచయం చేసుకోకుండా పథకాలేంది స్కీమ్ లేదో తెలవకుండా ప్రజల అవసరాలేదో తెలవకుండా నేను గెలిచినా సంబరపడుకుంటా సాయంత్రాలు పొద్దున దావతులు చేసుకుంటా ఉంటే పుణ్యకాలం కాస్త చచ్చిపోయి పోనీ నేనైనా సర్పంచ్ అయిందని నీ టర్మ్ అయిపోయినాక నీకు అర్థమైంది. పనికి మాలోడా నీకు సర్పంచ్ చేస్తే ఏం చేసినావు రాని రేపు నీ కొడుకుల్ని నీ బిడ్డల్ని కూడా ఊరోళ్ళు తిడతారు. ఎట్లా ఉండాలంటే రేపు నీ కొడుకో నీ మనవడో మా తాతయ్య ఊరికి సర్పంచ్ అయ్యాడు, మంచి పేరు తెచ్చిండు, మా తాత పేరు చెప్పుకుని నేను కూడా సర్పంచ్ అయ్యాని నీ మనవాడు చెప్పుకుంటేట్టు నీకు పనిచేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వడ్ల కుప్పల వద్దే రైతుల మరణాలు, ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకత తప్పనిసరి, భూపాల్పల్లి ఎమ్మెల్యే జిఎస్ఆర్. మక్కల కొనుగోళ్లపై రైతుల పక్షాన టీఆర్ఎస్ పోరాటం, రేగొండలో రైతులతో రోడ్డెక్కిన గండ్ర వెంకటరమణారెడ్డి. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం దండగగా మారిందన్న మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.